వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. మహారాష్ట్ర పూణేలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. డెలివరీ బాయ్ ఒక యువత పైన అతి దారుణంగా దాడి చేసి తనపైన అత్యాచారం చేశాడనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా సెన్సేషనల్గా మారింది. అసలు ఏం జరిగింది? ఒక 22 ఏళ్ల యువతి పైన అతను ఆ రకంగా ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ఘటన మహారాష్ట్ర పూణే కాందావా అనే ఒక ప్రాంతంలో జరిగింది. ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో ఈ 22 ఏళ్ల యువతి తన పేరు చెప్పే ప్రయత్నించాను. ఐటీ ఉద్యోగం చేస్తూ ఉంది. అలాగే తన సోదరుడితో కలిసి అక్కడ ఉంటుంది. అయితే బుధవారం సాయంత్రం 7:30 గంటలకి ఒక వ్యక్తి డోర్ కొట్టాడు. ఎక్కడైతే ఆమె ఉంటుందో ఆ ఫ్లాట్ దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తి డోర్ కొట్టి, "నేను డెలివరీ బాయ్ ఏజెంట్‌ని. మీకొక ఆహ్, ఒక ఏదో వచ్చింది, మీకొక డాక్యుమెంట్ వచ్చిందని" చెప్పేసి అక్కడ ఆమెతో మాట్లాడాడు. దీని తర్వాత ఓటీపీ కావాలని చెప్పేసి అడిగాడు. యాక్చువల్‌గా మేమేమీ ఆర్డర్ చేయలేదు. అండ్ ఇది కూడా మాది కాదు ఇది. ఆహ్, మాకు సంబంధించిన వస్తువు ఏం కాదు ఇది. దయచేసి దీన్ని వెనక్కి తీసుకెళ్ళండి అంటూ కూడా ఆమె చెప్పింది. తర్వాత ఆ వ్యక్తి, "లేదు, ఇది మీదే" అంటూ కూడా కొంచెం గట్టిగా చెప్పే ప్రయత్నం చేశాడు. తర్వాత, "సరే, మీది అయ్యుండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, లేదంటే ఇంకెవరిదైనా అయ్యుండొచ్చు. దయచేసి దీన్ని సంతకం తీసుకోండి మేడం. సంతకం చేయండి. నేను సంతకం చేసిన తర్వాత వెళ్ళిపోతాను, ఇబ్బంది పెట్టనని" చెప్పేసి అన్నాడు. సంతకం చేయడం కోసం, "సరే, పెన్ ఇవ్వండి" అంటే, "నా దగ్గర పెన్ లేదు మేడం, మీ దగ్గర కొంచెం పెన్ ఉంటే చేస్తానంటే." పెన్ను తీసుకురావడానికి జస్ట్ అలా ఒక 3 అడుగులు వెనక్కి వేసింది. వెంటనే లోపలికొచ్చి ఆ గెడపెట్టి తనతో పాటు తెచ్చుకున్న ఒక పెప్పర్ స్ప్రే లాంటిది తన పైన కొట్టి తనని లోబరుచుకునే ప్రయత్నం చేసి తనపైన అత్యాచారం చేశాడు. ఆమెకి స్పృహ లేదు. సడన్‌గా ఒక్కసారిగా ఆ రకంగా ఆయన దాడి చేయడం వల్ల చాలా ఇబ్బంది పడింది ఆమె. దాని తర్వాత ఒక ఆమె ఫోన్‌లోనే ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాడు. సెల్ఫీ తీసుకుని ఒక మెసేజ్ కూడా పెట్టాడు. "నేను మళ్ళీ తిరిగి వస్తానంటూ" మెసేజ్ పెట్టాడు. ఒక లెటర్ కూడా రాశాడు. అందులో, "ఈ విషయం ఎవరికైనా చెప్పేస్తే నీ నీ న్యూడ్ ఫొటోస్ అన్నీ కూడా తీశాను నేను. నేను కలిసి ఉన్న పిక్స్ అన్నీ కూడా తీసా. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో నేను అప్లోడ్ చేస్తానంటూ కూడా ఏదో రాశాడు" అనేది కూడా చెప్తా ఉన్నారు. దాని గురించి ఇంకా పోలీసులు మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మొత్తానికి ఆ రకంగా పాల్పడి అక్కడి నుంచి అతను పారిపోయాడు. దాని తర్వాత ఒక గంట తర్వాత ఆమె స్పృహలోకొచ్చి చాలాసేపు వరకు కూడా ఏడ్చుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి అనుకుంది. కానీ మొత్తానికి చివరిగా వాళ్ళ కుటుంబ సభ్యులకైతే చెప్పే ప్రయత్నం చేసింది. తర్వాత వాళ్ళు వెంటనే అక్కడికి రావటం, ఆమెను సేఫ్‌గా రక్షించడం, హాస్పిటల్‌కి తీసుకెళ్లడం, దాని తర్వాత పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం, ఇవంతా కూడా జరిగింది. అయితే ఎగ్జాక్ట్‌గా అదే ఫ్లాట్‌కి ఎందుకొచ్చాడు? అంటే ఏదైనా రెక్కీ నిర్వహించాడా? అంటే సోదరుడు లేని టైమే చూసి ఎలా వచ్చాడనేది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అనుమానిస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిన వ్యక్తే అయ్యుండొచ్చు. మ్యాక్సిమం అపార్ట్మెంట్‌లోకి అంత ఈజీగా ఎవరిని కూడా పంపించరు. కాల్ చేయకుండా ఎవరిని కూడా ఈజీగా అంత పంపించరు. కానీ అంత నేరుగా వచ్చాడంటే ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్ వరకు అతనికి ఆ ఫ్లాట్ గురించి ముందే తెలిసుండాలి. దాని గురించి ముందే ఒక అంచనా వేసుండాలి. అండ్ పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఇంకా చెక్ చేస్తూ ఉన్నారు. సో అందులో ఆ వ్యక్తి ఎవరనేది కూడా తెలుస్తూ ఉంది, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది. అలాగే ఫోటో కూడా తీసుకున్నాడు కాబట్టి ఆ ఫోటో ఆధారంగా దాదాపు 11 టీమ్స్ కింద డివైడ్ అయ్యి అతన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక్కసారిగా ఈ ఘటన చాలా సెన్సేషనల్‌గా మారిపోయింది. ఎందుకంటే మనం చాలా వరకు కూడా ఈ మధ్యన ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటున్నాం, మొబైల్స్ అని, లేకపోతే ఇంకా వేరే వేరే వస్తువుల్ని ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం. సో ఇలా డెలివరీ బాయ్స్ వస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఈ ఘటన జరగగానే ఆర్డర్స్ పెట్టుకోవడం తగ్గించారు చాలామంది కూడా. ఈ రకంగా కూడా పాల్పడుతున్నారు. ఇంతకుముందు కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి. అంటే డెలివరీ బాయ్స్ అంటూ కూడా ఒక అపార్ట్మెంట్‌లోకి చేరి దాని తర్వాత వాళ్ళు టార్గెటెడ్‌గా ఒక ఫ్లాట్‌లోకి వెళ్ళి చోరీ చేయడానికి కూడా ప్రయత్నించారు. దయచేసి క్షమించాలి. నేను డెలివరీ బాయ్స్‌ని అందరినీ కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నట్టుగా కాదు ఇది. ఎందుకంటే కొంతమంది మీ యొక్క ఏదైతే వృత్తి ఉందో దాన్ని ఎంచుకుని చాలామంది ఈ రకంగా దొంగతనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్.
ఒకసారి పూర్తిగా మాట్లాడదాం. అసలు ఏం జరిగింది అనే విషయం గురించి ఒకసారి నేను పూర్తిగా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. సో ఈ సంఘటన పూణేలోని కోందావా ప్రాంతంలో బుధవారం రాత్రి 7:30 జరిగింది. బాధితురాలు తనకి 22 సంవత్సరాలు. తను ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. అప్పుడే నిందితుడు డెలివరీ ఏజెంట్ అంటూ ఇంటికి వచ్చాడు. డోరు కొట్టగా ఆమె బయటకు వచ్చింది. ఎవరని అడిగితే డెలివరీ బాయ్ అని చెప్పాడు. బ్యాంక్ డాక్యుమెంట్లు అడిగి చూపించాడు. వెంటనే ఆ కొరియర్ తమది కాదని తెలిపింది. కానీ సంతకం చేయాలని పట్టుబట్టాడు. దీంతో పెన్ను కోసం బాధితురాలు ఇంట్లోకి వెళ్ళగా వెనక నుంచి వచ్చి తలుపు గడియ వేశాడు. బలవంతంగా అగత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు స్పృహ కోల్పోయింది. అప్పుడే ఆమె ఫోన్లో ఒక సెల్ఫీని కూడా తీసుకున్నాడు. ఒక మెసేజ్ లాంటిది కూడా టైప్ చేశాడు, నేను మళ్ళీ వస్తాను అని. అంతేకాదు తను బాధితురాలు ఫోటోలు తీశానని పోలీసులకు చెబితే వైరల్ చేస్తానని కూడా బెదిరించాడు. అయితే దాదాపు గంట తర్వాత యువతి స్పృహలోకి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులకి ఫోన్ చేసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం అక్కడ పరిశీలించారు. కేసు నమోదు చేసిన నిందితుడి కోసం గాలించారు. అయితే సోదరుడు బయటకు వెళ్లడంతో నిందితుడు ప్లాన్తో బాధితురాలు ఇంటికి వచ్చినట్లు తెలిసింది. డీసీపీ రాజ్ కుమార్ సిందే ఆయన మాట్లాడుతూ బాధితురాలు పెన్ను కోసం ఇంట్లోకి వెళ్ళగానే వెనుకగా వచ్చి ఆ తలుపు గడియ వేసి ఆ కృత్యానికి పాల్పడ్డాడని చెప్పారు. నిందితుడిని పట్టుకునేందుకు 12 బృందాలను ఏర్పాటు చేశామని పూణే కమిషనర్ అమిత్ తేజ్ కుమార్ మీడియాకు తెలిపారు. సో గైస్ చూశారు కదా, ఇది చాలా దారుణమైన సంఘటన. అంటే ఒక డెలివరీ ఆర్డర్ తీసుకునేందుకు వచ్చిన ఆ యువతి పైన దారుణంగా ప్రవర్తించి తనపైన అత్యాచారం చేశాడంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ వ్యక్తి త్వరగా దొరకాలి, ఇతనికి కఠినంగా శిక్షించాలి. అలాగే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నించాలి. ఇప్పుడు డెలివరీ బాయ్ వచ్చాడంటే తను ఏదైనా అడిగినా, వాటర్ అడిగినా మనం డోర్ గడియ పెట్టి లోపలికి వచ్చి తను అడిగింది తీసుకొచ్చి డోర్ తీసి ఇస్తే బెటర్. లేకుండా మనం నార్మల్గానే ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయి అడిగాడు కదా అని చెప్పేసి వెళ్ళిపోతే ఈలోపు అతను దూరవచ్చు, అతనితో పాటు ఇంకెవరన్నా దూరవచ్చు, దూరి మనకు కనిపించకుండా దాక్కోవచ్చు. ఇలాంటివన్నీ కూడా సినిమాలో చూస్తూ ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అపార్ట్మెంట్లో ఉంటున్న గర్ల్స్, అలాగే ఒంటరిగా ఉంటున్న గర్ల్స్, ఇలాంటి విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం బెటర్.